తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తనకు కేటాయించిన పదవికి సమర్థవంతంగా న్యాయం చేస్తానని పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు అన్నారు. గుత్తికొండ ధనంజయరావును పాలిట్ బ్యూరో సభ్యునిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని నాంచారమ్మ ప్రాంగణంలో భద్రావతి భావన ఖుషి దేవస్థానం ఆవరణలో ధనంజయరామ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుత్తికొండ ధనంజయరావు మాట్లాడుతూ మంత్రులకు, ఎంపీలకు, పలుమార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి టీడీపీలో దక్కే పాలిట్ బ్యూరో వంటి ఉన్నతమైన పదవిని ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా సామాన్య నాయకుడిగా ఉన్న తనకు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. తనకు పదవి రావడానికి ప్రధాన కారణమైన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా ధనంజయరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు తాను విన్నప్పుడు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. అప్పుడు తనకు 14 ఏళ్ల వయసు అని అన్నారు. ఆ తర్వాత టీడీపీ స్థాపించిన నాడు పార్టీలో చేరి పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తూ వస్తున్నట్లుగా చెప్పారు. పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఓ పక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరోవైపు చేనేత కార్మికులకు పార్టీ వైపు మరలే విధంగా తాను చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎల్ రమణ అనే చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పాలిట్ బ్యూరో సభ్యునిగా అవకాశం లభించిందని, ఆ తర్వాత అదే చేనేత సామాజిక వర్గానికి చెందిన తనకు పదవిని కేటాయించి తనకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విషయంలో చేనేతలకు చట్టసభలో ప్రాతినిధ్యం వహించే అంశాల్లో మంచి నిర్ణయం వెలువడేలాగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అవ్వూరు కృష్ణారావు మాట్లాడుతూ 1992వ సంవత్సరంలో మంగళగిరిలో చేనేత సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారని, ఇందుకు ధనంజయరావు కారణమని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆయన శ్రమను గుర్తించి కీలక పదవిని కేటాయించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి సర్దార్ జంజనం వెంకట సాంబశివరావు మాట్లాడుతూ నారా లోకేష్ మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలవడంతో చేనేతల పాత్ర కీలకమని, ఇందుకు గుర్తుగా చేనేతల సంక్షేమానికి నారా లోకేష్ అనేక కార్యక్రమాలు చేస్తూ ధనంజయరావుకు ఉన్నతమైనటువంటి పదవిని కేటాయించడం సంతోషంగా ఉందని తెలిపారు. 1992 మంగళగిరిలో జరిగిన చేనేత సదస్సుకు హాజరైన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ధనంజయరావు ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పారని, అదే నేడు నిజమైందని అన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆలేటి పూర్ణచంద్ర మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి శ్రమించి పనిచేస్తున్న ధనంజయ సేవలను గుర్తింపుగా కీలక నిర్ణయాలు తీసుకునే ఉన్నత పదవిని కేటాయించడం అభినందించదగ్గ విషయమని, ఇందుకు నారా లోకేష్ కు వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి శంకర్రెడ్డి మాట్లాడుతూ ధనంజయ పార్టీ అభివృద్ధికి, చేనేతల సంక్షేమానికి చేసిన కృషికి నిదర్శనంగా పార్టీ అధిష్టానం పదవిని కేటాయించిందని తెలిపారు. కోశాధికారి నేరెళ్ల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు దుర్గారావు, జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ ఎంటీఎంసీ ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరరావు, అసోసియేషన్ గౌరవ సలహాదారులు షరీఫ్ రెడ్డి, వెంకయ్య, కార్యవర్గ సభ్యులు షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు. పార్టీ పెడుతున్నట్లు తెలిసి నేను పడ్డ ఆనందం మామూలుగా కాదు. అసలు అంటే రాజకీయ పార్టీ ఏంటో కూడా తెలియని పరిస్థితి, ఆ రోజు రాజకీయాలు తెలియని పరిస్థితి. అప్పట్లో మగ్గం వేసేటప్పుడే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ₹2 సభ్యత్వం కట్టి నేను ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యా. అది మొదలు ఇప్పటి వరకు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పార్టీ శ్రేయస్సు కోసం ఒక పక్క కమ్యూనిటీ పరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ కమ్యూనిటీని కూడా మనం చేసే మంచి పనుల వల్ల పార్టీ వైపు మళ్ళేందుకు నేను శతవిధాల ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ పదవి రావడానికి మూల కారణం ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఒకటేమో మండల పార్టీ అధ్యక్షురాలు, ఒకటేమో మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జి. మరి ఇది మామూలు విషయం కాదు. అత్యున్నతమైన పాలిట్ బ్యూరో ఎంతోమంది మేధావులు, మినిస్టర్లు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు, వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి. అటువంటిది ఇవాళ ఇక్కడ మంగళగిరిలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు ఈ క్లస్టర్ పరిధిలో 2009 నుంచి ఏ రకంగా పార్టీకి మేలు జరుగుతుందని మొత్తం కూడా వాళ్ళు చర్చించి ఆ రిపోర్టు తెప్పించుకొని నన్ను పిలిచి మాట్లాడి ఇవాళ డిసైడ్ చేసి చేయటంలో ప్రధానంగా మా ప్రియతమ యువనేత నారా లోకేష్ గారు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇవాళ నా భవిష్యత్తు మారటానికి ప్రధాన కారణం. నేను పడ్డ కష్టానికి ఆయన, ఎంతోమంది పార్టీ కోసం కష్టపడుతుంటారు, అందరికీ ఆ అదృష్టం లభించదు. కొన్ని కారణాల వల్ల ఆ అదృష్టం రాదు. కానీ ఇవాళ నాకు లభించినటువంటి ఈ పదవికి
మరి ఖచ్చితంగా నారా లోకేష్ గారి నిర్ణయమే ఇవాళ నాకు ఈ పదవి రావడానికి కారణం. అందుకే ఈ రాబోయేటువంటి కాలంలో పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతల ప్రతినిధిగా పార్టీ పాలిట్ బ్యూరోలో నాకు తెలిసి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎల్ రమణ గారు చేనేతవాడిగా ఉన్నట్టు నాకు తెలుసు. ఆ తర్వాత ఇంతటి అత్యున్నతమైన పాలిట్ బ్యూరోలో నాకు అవకాశం రావటం చేనేత ప్రతినిధిగా చేనేత వారందరికీ న్యాయం చేసే విధంగా వారికి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వచ్చేదానికి గౌరవ నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సమస్యల మీద చేనేత పరిశ్రమ మీద మరి ఒక మంచి మార్గాన్ని వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించే విధంగా నేను నా యొక్క విధానాన్ని కొనసాగిస్తానని చెప్పేసి